ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె. జోబ్ సుదర్శన్. 12 మంది శిష్యులను కొందరు స్త్రీలను ఆయనతో కూడా ఉండిరి. లూకా 8:2. కొందరు స్త్రీలను. ఆ స్త్రీలది ఎంత భాగ్యం, వారిది ఎంత త్యాగం. తమ ఇల్లు వాకిలి పిల్లలను వదిలి ప్రభుతో ప్రయాణిస్తూ తమకు కలిగిన ఆస్తితో ఆయనకు శిష్య బృందానికి ఉపచారం చేస్తూ వచ్చారు. ప్రభు ఊరు వాడ పల్లెసీమలు పట్టణాలు విరామం లేకుండా సంచరిస్తూ దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ స్త్రీలు బహుశా పిండి పిసికే తొట్టెలు, రొట్టెలు కాల్చే పెనాలు, కూరగాయలు మొదలైనవి మూటలు కట్టుకొని ప్రభువుకు ఆయన శిష్యులకు వండి పెడుతూ వారి బట్టలు ఉతుకుతూ అనారోగ్యం ఉంటే ఉపచారం చేస్తూ ప్రయాణించారు. ప్రభు అద్భుత రీతిలో రొట్టెలు చేపలు సృష్టించి 5,000 మంది ఆకలి తీర్చాడు. నిజమే. అయితే తాను తన శిష్య బృందం ఆకలి తీర్చుకోవడానికి సాధారణంగా ఆయన పాటించిన పద్ధతి అది కాదు. ఆయనను ప్రేమించిన, ఆయన ద్వారా మేలు పొందిన స్త్రీలు ఆయనను అనుసరించి వెళ్తూ ఆయనకు అన్నం వడ్డించారు. వారిని అలా చేయించింది వారిలోని కృతజ్ఞత భావమే. బైబిల్లో కొన్ని వందల మంది గురించి ఉన్న పేర్లు ప్రస్తావించింది కొద్ది మందివే. పరిశుద్ధాత్ముడు ప్రత్యేకంగా ఈ స్త్రీల పేర్లు వ్రాయించాడు. మగ్దలేనే మరియా, కూజా భార్య అయిన యోహన్న, సూసన్న మొదలైన వారు ఉన్నారు. యోహన్న భర్త కూజా అనేవాడు హేరోదు రాజభవనంలో గృహ నిర్వాహకుడంట, అంటే మేనేజర్. ఆమె సంపన్నురాలైన గృహిణి. నాయకులు ఎండనక వాననక బయలుదేరి వెళ్తారు, కార్యాలు సాధిస్తారు. మేము స్త్రీలమే, మేమేం చేయగలం అని ఇల్లు కదలక కూర్చోవడం వివేకం కాదు. స్త్రీలు చేయగలిగిన పరిచర్యలు ఉన్నాయి. ఎన్నెన్నో చేస్తుంటారు, చూస్తుంటారు. కన్న వాటన్నిటినీ తిన్నదాకా ఊరుకోరు. బిన్నపాలు చేసేవారి గోడు నసలు వినిపించుకోరు. ఇన్ని మెతుకులైనా విదల్చరు. అన్నుల మిన్నలు కొందరు. గిన్నెడు చన్నీళ్ళు ప్రభు పేరున చిన్న సేవకునికిస్తే కన్నీరు తుడిస్తే, కన్నవారిని చిన్నవారిని ఆదరిస్తే ఎంత మేలు. మిన్నగా మన ప్రభువుకే పెట్టేవారు నిజంగా ఉన్నవారు, మనసున్నవారు, ఎన్నదగినవారు.